मुक्षीय बन्धनात् मामा मुक्षीय मा తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజు నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ సందర్భంగా అందరూ ఒకసారి సమావేశమై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఒకసారి మన దేవాలయం గురించి, దేవాలయానికి సంబంధించినటువంటి విషయాల గురించి, ఈ దేవాలయ నిర్మాణానికి సహకారం అందించినటువంటి దాతలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా ఆలయ ట్రస్టీలకి, అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు తమ సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో ఆ మహాయజ్ఞంలో తమ భాగస్వామ్యాన్ని చూపించినటువంటి దాతలకు అందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా గురుస్వాములకు అందరికీ కూడా పేరు పేరున యొక్క హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జనవరి 5, 2005లో శంకుస్థాపన కాబట్టినటువంటి దేవాలయం 7 సంవత్సరాలు సుదీర్ఘంగా, అంటే రాతి కట్టడం వలన చాలా కాలం కొనసాగి ఒక అందమైనటువంటి 1000 సంవత్సరాలు స్టాండర్డ్గా ఉండేటటువంటి విధానంలో ఈ దేవాలయ నిర్మాణం కొనసాగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దేవాలయ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి శారదా పీఠాధిపతులు వారు వచ్చి వారి అమృత హస్తాలతో ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చనమూర్తి అయ్యప్ప స్వామిని ఆయన ప్రతిష్ఠ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది కార్యక్రమంలో మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏదైతే విజయదశమి నుండి మకర సంక్రాంతి వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం, మరి కార్యక్రమంలో మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉంది. అయితే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, నా తండ్రి, ఎక్కడో కోనసీమ ప్రాంతంలో పుట్టి మరి రాజమహేంద్రవరం నగరానికి మా తాతయ్య గారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం, ఓ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి స్థాయి నుంచి రాజకీయాల్లో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఒక క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారనంటే కేవలం తన కష్టాన్ని, తన ధైర్యాన్ని ఒక పెట్టుబడిగా పెట్టుకుని, ఏ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ, ఆర్థిక వనరులు లేనప్పటికీ రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు. సహజంగా అందరం పుడతా ఉంటాం, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు ఎవరికైనా. ఎవరైతే వారు జీవించి ఉన్నటువంటి సమయంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప కార్యక్రమాలని చేపట్టగలుగుతారో వారు భౌతికంగా దూరమైనప్పటికీ కూడా వారి పేరు మాత్రం శాశ్వతంగా నిలుస్తుందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. నాన్నగారు వాస్తవానికి నాన్నగారి తండ్రి గారు మీకు అందరికీ తెలుసు, శివజ్యోతి థియేటర్లో ఒక మేనేజర్గా పనిచేసేవారు.
మరి అక్కడి నుంచి ఈవేళ ఈ స్థాయికి రాగలిగారు అంటే ఖచ్చితంగా మీలాంటి వారు అందరి యొక్క సహకారం ఉండబట్టే నాన్నగారు ఆ స్థాయికి ఎదగలిగారు. మరి ఈవేళ ఇక్కడ నేను నుంచుని ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దేవస్థానం ఆలయం ఆలోచన చేస్తే బహుశా మా ఆర్థిక పరిస్థితులకి అంటే అప్పుడు నాన్నగారి పరిస్థితికి కానీ ఆలోచిస్తే వాస్తవంగా ఒక గొప్ప సాహసం కింద ఆలోచన చేయాలి అసలు. ఎందుకనంటే ఆ రోజుల్లోనే ఈ ఆలయం యొక్క నిర్మాణానికి నిన్న కూడా శంకరరావు అంకుల్ని ఎంత అయి ఉంటుంది అంకుల్ ఆ రోజుల్లో మొత్తం అని అడిగితే సుమారుగా 10 కోట్ల పైనే అయి ఉంటుందమ్మా అని చెప్పని చెప్పడం జరిగింది. 10 కోట్లు రూపాయలు వెచ్చించి ఒక ఆలయాన్ని నిర్మించగలిగేంత కార్యక్రమం చేయాలి అని అంటే ఖచ్చితంగా నాన్నగారి స్థాయికి అయితే అదొక సాహసం అనే ఖచ్చితంగా చెప్పి తీరాలి. మరి అటువంటిది ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం, ఆ నిర్మాణం కూడా ఏదో నామమాత్రంగా ఏదో కట్టాలి అనేటువంటి ఆలోచనని ఊరికినే ఏదో చిన్న గుడి కట్టేసాం అయిపోయింది అని అనిపించుకోకుండా నిర్మించేటటువంటి ఆలయం శాశ్వతంగా ఉండాలి, కనీసం అంటే 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేటటువంటి ఆలయాన్ని నిర్మించాలి. అది కూడా జీవనది గోదావరి పక్కనే నిర్మించాలి. శబరిమలని పోలినటువంటి ఆలయం అక్కడ ఉన్నటువంటి ఆ మెజర్మెంట్స్ తోని నిర్మించాలి. ఈవేళంటే చాలా మంది ఫ్లైట్ లో పొద్దున్నే వెళ్ళి శబరిమలకి మళ్ళీ రాత్రికో మరుసటి రోజుకో వెనక్కి వచ్చేస్తున్నారు. ఇది కాకుండా రాబోయే కాలంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని కానీ ఇంకా చాలా కొన్ని కన్స్ట్రక్షన్ చేయవలసిన అవసరం అది ఉంది కనుక ఇందులో కొంతమందిని వారిని సభ్యుల కింద పెట్టి వాళ్ళ ద్వారా ఆ విషయం కూడా మన రాజే చెప్తాడు. వాళ్ళ ద్వారా